వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ అభ్యర్థులకు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా బయాలజీకి సంబంధించినంత వరకు ఉభయచరాలు యాంఫీబియన్స్కి సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది ఈ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉభయచరాలకు సంబంధించి అడగడానికి ఆస్కారం అనేది ఉంది. అయితే గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ 2022కి సంబంధించినంత వరకు ఈ ఇండియన్ హిస్టరీ మెటీరియల్ అనేది గణపతి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా ఈ ఇండియన్ హిస్టరీ మెటీరియల్ మార్కెట్లో లభించే మెటీరియల్ కంటే కూడా ఈ గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్ ఇండియన్ హిస్టరీ మెటీరియల్ అనేది చాలా లూసిడ్గా మీకు చాలా అర్థవంతంగా రాయబడడం జరిగింది. సో ఒకసారి మీరు చూస్తే మెటీరియల్ అనేది ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ న్యూ బ్యాచెస్ అనేవి ఆల్రెడీ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్స్ ఫీజు అనేది మీకు 15,000. అదేవిధంగా కానిస్టేబుల్ అయితే 12,000కి ఇంక్లూడింగ్ మెటీరియల్తో సహా మీకు లెవెల్ 2 ఎగ్జామినేషన్స్తో సహా కోచింగ్ అనేది గణపతి ఇన్స్టిట్యూట్లో అందించబడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 4కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా విజయవంతంగా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఉభయచరాలకి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా మనకి ఈ వర్టిబ్రేటా జంతువులలో కశేరుక జంతువులలో ఈ వర్టిబ్రేటా జంతువులలో మనకి అతి చిన్న తరగతి ఉభయచరాలు లేకపోతే యాంఫీబియన్స్గా మనం పిలవచ్చు. అయితే ఈ ఉభయచరాలు యాంఫీబియన్స్ అన్నాం కాబట్టి ఇవి కాస్త నీటికి దగ్గరగా అదేవిధంగా కాస్త భూమికి దగ్గరగా నివసించే జంతువులు. సో అందువల్ల వీటిని మనం ఏమంటాం, యాంఫీబియన్స్ అని పిలుస్తాం, ఉభయచరాలు అని పిలుస్తాం. అయితే ఈ ఉభయచరాల యొక్క అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటాం. సరీసృపాల యొక్క అధ్యయనాన్ని కూడా హెర్పటాలజీ అంటాం. కానీ కప్పల యొక్క అధ్యయనాన్ని బ్యాట్రకాలజీ అని పిలుస్తాం. అందువలన ఇక్కడ మనకి కప్పలు కానీ టోడ్స్ లేకపోతే గోధుర కప్పలు కానీ సాలమండస్ కానీ సిసిలియన్స్ కానీ ఇవన్నీ కూడా ఉభయచరాల తరగతికి చెందినటువంటి జంతువులు. అయితే ఇవి మొట్టమొదటి చతుష్పాదులు, ఫస్ట్ టెట్రాపోడ్స్ అని పిలుస్తాం. అంటే వీటికి పూర్వాంగాలు చర్మాంగాలు, ఒక జత పూర్వాంగాలు ఒక జత చర్మాంగాలు 4 లిమ్స్ అండ్ హైండ్ లిమ్స్ ఉంటాయి కాబట్టి మొట్టమొదటి టెట్రాపోడ్స్ లేకపోతే చతుష్పాదులు అని పిలుస్తాం. అలాగే శీతల రక్త జంతువులు చూడండి, ఇక్కడ మనకి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఈ మూడు కూడా శీతల రక్త జంతువులు అని పిలుస్తాం. పక్షులు మరియు క్షీరదాలు ఉష్ణ రక్త జంతువులు అని పిలుస్తాం. వీటికి సంబంధించిన సమాచారం ఇంకా మనం ముందుకి తెలుసుకుందాం. అయితే ఈ ఉభయచరాలకు సంబంధించినంత వరకు వీటిలో ప్రధానంగా ఈ శ్వాసాంగాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్వాసాంగాలు అనేవి ప్రధానంగా మనకి చర్మము, ఊపిరితిత్తులు, ఆస్యకూరము అదేవిధంగా మొప్పలుగా మనం చెప్తాం. ఒకసారి ఇక్కడ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉభయచరాల్లో చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు శ్వాసాంగాలు. చర్మం అనేది శ్వాసాంగంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు లేకపోతే లంగ్స్ అనేవి శ్వాసాంగాలుగా పనిచేస్తాయి. బక్కల క్యావిటీ లేకపోతే ఆస్యకూరం అనేది శ్వాసాంగాలుగా పనిచేస్తాయి. మొప్పలు కూడా ఇక్కడ మనకి శ్వాసాంగాలుగా పనిచేయడానికి గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాడ్పోల్ లార్వా, ఈ ట్యాడ్పోల్ లార్వా చేపను పోలినటువంటి ఈ ట్యాడ్పోల్ లార్వాలో శ్వాసాంగాలు అనేవి మొప్పలుగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కప్ప అనేది భూమి మీద నివసించే సమయంలో మనకి ఈ ఊపిరితిత్తులు అనేవి శ్వాసాంగాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా నీటిలో నివసించేటప్పుడు చర్మం అనేది శ్వాసాంగంగా పనిచేస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు ఆస్యకూరం లేకపోతే బక్కల క్యావిటీ అనేది శ్వాసాంగంగా పనిచేస్తుంది. అయితే ఈ కప్ప మనకి గ్రీష్మకాల సుప్తావస్థ, శీతాకాల సుప్తావస్థ. ఈ గ్రీష్మకాల సుప్తావస్థ అంటే సమ్మర్ స్లీప్ అంటాం, ఈస్టివేషన్. అదేవిధంగా శీతాకాల సుప్తావస్థ అంటే వింటర్ స్లీప్ లేకపోతే దీని హైబర్నేషన్ అంటాం. కాబట్టి హైబర్నేషన్ అంటే శీతాకాల సుప్తావస్థ, ఈస్టివేషన్ అంటే గ్రీష్మకాల సుప్తావస్థ. కాబట్టి సమ్మర్ స్లీప్, వింటర్ స్లీప్ ఈ సమయంలో కప్ప అనేది చర్మాన్ని శ్వాసాంగంగా చేసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం. అదేవిధంగా ఉభయచరాల్లో తొలిసారిగా యూరినరీ బ్లాడర్ లేకపోతే మూత్రాశయం అనేది తొలిసారిగా ఉభయచరాల్లో ఏర్పడింది. కప్పలో మనకి మూత్రాశయం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, మూత్రాశయంలో రాళ్ళు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి, పిత్తాశయం లేకపోతే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి,
అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ అని వేటిని పిలుస్తామో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. వన్ ఈజ్ కిడ్నీ స్టోన్స్, సెకండ్ వన్ ఈజ్ గాల్ స్టోన్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ యూరినరీ బ్లాడర్ స్టోన్స్. ఈ మూడింటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉభయచరాల్లో తొలిసారిగా మూత్రాశయం ఏర్పడడాన్ని గమనించాలి. అలాగే 10 జతల కపాల నాడులు. చూడండి, మెదడు నుంచి వచ్చే నాడులను ఏమంటారంటే కపాల నాడులు లేకపోతే క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తాం. ఈ చేపలు ఉభయచరాలు. అదేవిధంగా మనకి ఈ సర్పాలలో కూడా 10 జతల కపాల నాడులు ఉంటాయి. సర్పాలు కాకుండా మిగిలిన సరీసృపాలలో మనకి 12 జతలు, పక్షులు 12 జతలు, క్షీరదాలు 12 జతలు మెదడు నుంచి వచ్చే నాడులు కపాల నాడులు అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ టాడ్పోల్ డింబకం. ఈ టాడ్పోల్ కప్ప యొక్క డింబకాన్ని ఏమంటాం? టాడ్పోల్ డింబకం అని పిలుస్తాం. ఇది రూప విక్రియ చెంది ప్రౌఢ కప్పగా మారడం మనకి తెలిసిందే. టాడ్పోల్ డింబకం అనేది శాకాహారి, కానీ ప్రౌఢ కప్ప అనేది మాంసాహారిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టాడ్పోల్ డింబకంలో తోక ఉంటుంది. టాడ్పోల్ డింబకం మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. ఇది శాకాహారిగా మనం గమనించవచ్చు. అయితే మనకి ఈ టాడ్పోల్ డింబకం అనేది కప్పగా మారాలి అంటే దాని రూప విక్రియ లేదా మెటామార్ఫోసిస్ అని పిలుస్తాం. ఈ రూప విక్రియకి అవసరమయ్యే హార్మోన్ అనేది థైరాక్సిన్ హార్మోన్గా గుర్తుపెట్టుకోవచ్చు. హెర్పటాలజీ ఉభయచరాల యొక్క అధ్యయనం, సరీసృపాల యొక్క అధ్యయనం. బ్యాట్రకాలజీ కప్పల యొక్క అధ్యయనాన్ని బ్యాట్రకాలజీ అని పిలుస్తాం. అలాగే ఉభయచరాల యొక్క స్వర్ణయుగంగా గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంఫీబియన్స్గా కార్బోనిఫెరస్ కాలాన్ని పిలుస్తాం. ఈ ఉభయచరాల యొక్క వైవిధ్యం అనేది మనకి వెస్టర్న్ ఘాట్స్ లేకపోతే పశ్చిమ కనుమల్లో మనం చూడవచ్చు. సో ఇటీవల చూడండి, మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ రెండు కూడా పశ్చిమ కనుమల్లో వైవిధ్యానికి సంబంధించి వేయబడినటువంటి కమిటీలు. మాధవ్ గాడ్గిల్ కమిటీ అదేవిధంగా కస్తూరి రంగన్ కమిటీ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఈ కప్పలో అండాల యొక్క సమూహాన్ని స్పాన్ అని పిలుస్తాం. శుక్రకణాల యొక్క సమూహాన్ని మిల్ట్ అని పిలుస్తాం. కప్పల్లో సంపర్కాంగం అనేది ఉండదు. సో ఏదైతే పైన ఉండే కప్ప మగ కప్ప, కింద ఉండే కప్ప ఆడకప్ప, సంపర్కాంగం అనేది ఉండదు. మగ కప్ప అనేది ముఖ్యంగా ఈ పూర్వాంగాలకి 4 వేళ్ళు ఉంటాయి. ఈ 4 వేళ్లలో జనరల్గా ఫస్ట్ ఫింగర్ అనేది మనకి ఉండదు. దాన్ని పొలెక్స్ అంటాం. ఓకే, అయితే కాలు వేలకు ఉండే తొలి వేలని మనం హాలెక్స్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి మొదటి వేలు ఉండదు కాబట్టి ఈ రెండో వేలికి ఇక్కడ ఆంప్లెక్సరీ మెత్తలు ఉంటాయి, సంపర్క మెత్తలు ఉంటాయి. ఆ సంపర్క మెత్తల సహాయంతో మగకప్ప అనేది ఆడకప్పని ఉదర తలంలో రాపిడి కారణంగా ఈ ఆడకప్ప ఏం చేస్తుందంటే స్పాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత మగకప్ప శుక్రకణాలను విడుదల చేస్తుంది. మొత్తానికి నీటిలో ఫలదీకరణం జరుగుతుంది కాబట్టి దీన్ని బాహ్య ఫలదీకరణం అని పిలుస్తాం. బాహ్య ఫలదీకరణం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకి అంతరఫలదీకరణం జరుపుకునే ఉభయచరాలు కూడా ఉన్నాయి. వాటిని మనం జనరల్గా సిసిలియన్లు అని పిలుస్తాం. సిసిలియన్లు, వాటి గురించి తర్వాత నేను డిస్కస్ చేస్తాను. కాబట్టి కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆంప్లెక్సరీ మెత్తలు. వీటిని న్యూప్షియల్ ప్యాడ్స్ లేకపోతే ఆంప్లెక్సరీ ప్యాడ్స్ అని పిలుస్తాం. చెప్పాను కదా, మొదటి వేలు అనేది ఉండదు, పోలెక్స్ ఉండదు, బటన్ వేలు, రైట్. మొదటి వేలు, ఈ వేలు ఉంటుంది, రెండో వేలు. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఆంప్లెక్సరీ మెత్తలు ఉంటే మగ కప్పల్లో. అలాగే మగ కప్పల్ని మరో రకంగా ఎలా గుర్తిస్తామంటే వాటికి స్వరకోశాలు లేకపోతే వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ స్వరకోశాల నీలి రంగులో ఉండి ఈ స్వరకోశాలు కనుక ఉన్నట్లయితే దాన్ని మగ కప్పగా మనం గుర్తించవచ్చు. కప్పల్లో మట్టుకు కాపులేటరీ ఆర్గాన్ లేకపోతే సంపర్కాంగం అనేది ఉండదు, రైట్. దాన్ని మిథ్యా సంపర్కము, సూడో కాపులేషన్ అంటాం. మిథ్యా సంపర్కము, సంపర్కాంగం అనేది ఉండదు. స్వరకోశాలు ఆల్రెడీ చెప్పాను, మగ కప్పల్లో స్వరకోశాలు అనేవి ఉంటే దాన్ని బట్టి మగ కప్పను గుర్తించవచ్చు. అదేవిధంగా ఎగ్జోలోటల్ డింబకం. ఈ ఎగ్జోలోటల్ డింబకం అనేది దీని నీటి సేవకురాలు, వాటర్ సర్వెంట్ అని పిలుస్తాం. ముఖ్యంగా ఈ సాలమండర్ల యొక్క డింబకాన్ని ఎగ్జోలోటల్ అని పిలుస్తాం. ఇది డింబకంగానే ఉండి లైంగిక పరిపక్వతను పొంది ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే నియోటనీ అని పిలుస్తాం. ఈ నియోటనీ అంటే డింబకంగానే ఉండిపోయి అది ప్రజననం జరుపుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది, రైట్. లైంగిక పరిపక్వతను పొందుతుంది. దాన్ని మనం నియోటనీ అంటాం. నియోటనీకి చక్కటి ఎగ్జాంపుల్ అయిన డింబకము ఎగ్జోలోటల్ డింబకం. ఇది సాలమండర్ యొక్క డింబకం. నెక్స్ట్ సిసిలియన్. వీటిని మనం అంధ ఉభయచరాలు, బ్లైండ్ ఆంఫీబియన్స్ అని పిలుస్తాం. ఎందుకంటే మనకి ఉభయచరాల్లో కప్పలు, గోధురు కప్పలు, అదేవిధంగా సాలమండర్లు, సిసిలియన్లు అనే జంతువులు అనేవి ఉంటాయి వర్గీకరణ ప్రకారం.
నెక్స్ట్ యాంఫియూమా, దీన్నే కాంగో ఈల్ అంటారు, కాంగో ఈల్. చూడండి, జంతు రాజ్యంలో అతిపెద్ద ఆర్బీసీ, అతిపెద్ద ఎర్ర రక్త కణాలు కలిగినటువంటి జంతువు ఏదని అడిగితే యాంఫియూమాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ సాలమండర్గా పిలువబడేది టైలెటో, సో ట్రైటాన్ అని పిలుస్తాం. ఇండియన్ సాలమండర్ లేకపోతే హిమాలయన్ సాలమండర్ అని పిలుస్తాం. అలాగే నాక్టియూరస్ అనేటువంటి జంతువుని దీన్ని మడ్ పప్పీ అంటారు, మడ్ పప్పీ. సో ఇవన్నీ మీకు జతపరచుమని ఇలాంటి కొద్దిగా కఠినమైనటువంటి ప్రశ్నలు సబ్ ఇన్స్పెక్టర్లు అడుగుతున్నాడు కాబట్టి సో వీటిని మీరు బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నాక్టియూరస్ని మడ్ పప్పీ అని కామన్గా పిలుస్తాం. అలాగే రాకోఫోరస్, ఈ రాకోఫోరస్ అనేసరికి ఫ్లయింగ్ ఫ్రాగ్ అని పిలుస్తాం, ఎగిరే కప్ప, ఫ్లయింగ్ ఫ్రాగ్. అదేవిధంగా కామన్ ఫ్రాగ్, దీన్ని సో రానా టైగ్రీనా అని పిలుస్తాం, రానా టైగ్రీనా లేదా ఎద్దు కప్ప, ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని పిలుస్తాం, రానా టైగ్రీనా. అలాగే ఫిల్లోబేటిస్ మరియు డెండ్రోబేటిస్, ఈ రెండు కూడా దక్షిణ అమెరికాలో కనిపించే విషపూరిత కప్పలు, పాయిజనస్ ఫ్రాగ్స్ అని పిలుస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రానా గోలియత్, ఇది అతిపెద్ద కప్ప, లార్జెస్ట్ ఫ్రాగ్ ఇన్ ద వరల్డ్, రానా గోలియత్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మైక్రో హైలా అంటే స్మాలెస్ట్ ఫ్రాగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. హైలా అంటే చెట్ల కప్ప లేకపోతే ట్రీ ఫ్రాగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలైటస్, సో ఈ ఎలైటస్ ఏదైతే ఉందో దీన్ని మంత్రసాని కప్ప లేదా మిడ్ వైఫ్ టోడ్ అని పిలుస్తాం. ఇందులో మగ కప్ప అనేది తన యొక్క సో చర్మాంగాలపై, తొడలు అంటాం కదా, ఈ చర్మాంగాలపై గుడ్లను మోస్తుంది. ఆ గుడ్ల నుంచి డింబకాలు వచ్చేంత వరకు మగ కప్ప. సో అందువల్ల దీన్ని మంత్రసాని కప్ప అని పిలుస్తాం, ఎలైటస్. అలాగే ఈ పీపా అనేది సురినామ్ టోడ్ అని పిలుస్తాం, సురినామ్ గోదురు కప్ప, సురినామ్ టోడ్ అని పిలుస్తాం. ఇది కూడా సంతాన పాలన ప్రదర్శిస్తుంది. ఉభయచరాల్లో సంతాన పాలన అనేది చాలా బాగా కనిపిస్తుంది. సంతాన పాలన, పేరెంటల్ కేర్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిసిలియన్ అనేటువంటి ఇక్థియోఫిస్, ఈ ఆడజీవి తన గుడ్లను సో శరీరం చేత చుట్టుకోబడి మొత్తానికి గుడ్ల నుంచి సో ఈ గుడ్ల నుంచి డింబకాలు వచ్చేంత వరకు అవి కాపాడడం అనేది జరుగుతుంది. ఇక్థియోఫిస్, దాన్ని అంధ ఉభయచరము బ్లైండ్ యాంఫీబియన్గా మనం చెప్తాం. అదేవిధంగా లింబ్లెస్ యాంఫీబియన్స్గా కూడా మనం చెప్తాం. లింబ్లెస్ యాంఫీబియన్స్ అంటే ఉపాంగరహిత లేదా పూర్వాంగాలు చర్మాంగాలు లేనటువంటి సో జంతువు లింబ్లెస్ యాంఫీబియన్ అని పిలుస్తాం, ఇక్థియోఫిస్. సో ఇది లింబ్లెస్ యాంఫీబియన్, పూర్వాంగాలు చర్మాంగాలు అనేవి ఉండవు, స్నేక్ మాదిరిగా కనిపిస్తుంది కానీ ఇది స్నేక్ కాదు. సో దీనిలో ఆడజీవి సంతాన పాలనను ప్రదర్శిస్తుంది. ఇది ఒక సిసిలియన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉభయచరాల్లో ఎక్కడ పొలుసులు ఉండవు కానీ ఈ జీవి యొక్క చర్మం మీద చిన్ని పొలుసులు అనేవి మనం చూడవచ్చు, ఇక్థియోఫిస్. అలాగే ప్రోటియస్, దీన్ని మనం గుహల్లో నివసించే కేవ్ డ్వెల్లింగ్ యాంఫీబియన్, గుహల్లో నివసించే ఒక అంధ ఉభయచరం. దీనిలో కళ్ళు ఉంటాయి కానీ కళ్ళు కనిపించవు, ఏది ప్రోటియస్. దీన్ని బ్లైండ్ యాంఫీబియన్ అని పిలుస్తాం, అంధ ఉభయచరం అని పిలుస్తాం, గుహల్లో జీవిస్తుంది ప్రోటియస్. ఆంబ్లిస్టోమా, సో టైగ్రినం, ఈ ఆంబ్లిస్టోమాను టైగర్ సాలమండర్ అని పిలుస్తాం. ఈ టైగర్ సాలమండర్ యొక్క డింబకమే ఎగ్జోలోటల్ డింబకంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే బ్యూఫో, దీన్ని గోదురు కప్ప అని పిలుస్తాం. సో ఈ కప్పలో మామూలు కప్పకి ఈ కప్పకి తేడా ఏంటంటే గోదురు కప్ప లేదా బాండ్రు కప్ప కాస్త పెద్దగా ఉంటుంది, దీనిలో దంతాలు అనేవి ఉండవు, స్వరకోశాలు కూడా ఇది అరవలేదు, సో బెకబెకమైనటువంటి శబ్దం చేయలేదు. సో బెకబెకమైనటువంటి శబ్దం చేయాలంటే అది మగ కప్ప మాత్రమే అరుస్తుంది, ఆడకప్ప నుంచి పెద్దగా సౌండ్ అనేది మనకి కనిపించదు. ఆ విషయం మీరు గమనించాలి. సో కాబట్టి పారటాయిడ్ గ్రంథులు, ఇవి విషగ్రంథులు. సో ఈ బ్యూఫోలో మనం చూస్తాం, ఈ విషగ్రంథుల నుంచి బ్యూఫోటాక్సిన్ అనేది వస్తుంది. గోదురు కప్ప అనేసరికి బ్యూఫో గుర్తుపెట్టుకోవాలి, బ్యూఫో. సో బ్యూఫో అంటే గోదురు కప్ప. దీనిలో పారటాయిడ్ గ్రంథులు అనే విషగ్రంథులు ఉండటాన్ని గమనించాలి. దీనిలో దంతాలు అనేవి ఉండవు, ప్లస్ ఈ కప్పలు, గోదురు కప్పలు శబ్దాన్ని కూడా చేయలేవు. ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ సాలమండ్రా అట్రా, ఎక్కువ గర్భావధి కాలం, హైయెస్ట్ జెస్టేషన్ పీరియడ్ కలిగినటువంటి జంతురాజ్యంలో ఉన్నటువంటి జంతువు.
అయితే మీరు ఎప్పుడూ కూడా మనం ఏం చెప్పుకుంటామంటే ఏనుగులో గర్భావధి కాలం అనేది 640 నుంచి 660 రోజులుగా చెప్పుకుంటాం, దాదాపుగా 26 నెలలు దగ్గర. కానీ ఇక్కడ మనకి 36 నెలలు గర్భావధి కాలం కలిగినటువంటి ఉభయచర జంతువు ఏదంటే సాలమండ్రా అట్రా. అయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గర్భావధి కాలం ఎక్కువగా కలిగిన జంతువుని ఇచ్చి ఏనుగు సాలమండ్రా అని ఇస్తే సాలమండ్రా పెట్టండి, సాలమండ్రా ఇవ్వకపోతే ఏనుగు పెట్టండి. మరి తక్కువ గర్భావధి కాలం కలిగిన జంతువు ఏదంటే అది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది, అపోజమ్ అని పిలుస్తాం, అపోజమ్. సో ఈ అపోజమ్ అనేది తక్కువ గర్భావధి కాలం కలిగినటువంటి జంతువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ దంతాలు కలిగినటువంటి జంతువు కూడా అపోజమ్, చనిపోయినట్లుగా నటించే జంతువు కూడా అపోజమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి కప్ప గోల్డెన్ డాట్ కప్ప అని పిలుస్తాం, గోల్డెన్ డాట్ పాయిజన్ ఫ్రాగ్, వెరీ ఇంపార్టెంట్. అలాగే హైబర్నేషన్ అంటే సో దీన్ని మనం శీతాకాల సుప్తావస్థ, దీని ఈస్టివేషన్ అంటే గ్రీష్మకాల సుప్తావస్థ. ఇటువంటి సుప్తావస్థ సమయంలో కప్ప ఎటువంటి జీవన క్రియలు తగ్గించేసుకుని బాగా ఈ వింటర్ స్లీప్, సమ్మర్ స్లీప్ని గడిపి ఆ తర్వాత మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో కప్ప అనేది చర్మం ద్వారా శ్వాసించడాన్ని గమనించాలి. శరీరంలో ఉన్న గ్లైకోజన్ల వల్లని అది ఆహారంగా తీసుకుంటుంది ఇటువంటి సమయంలో. నిమేషక పటలము, నిమేషక పటలం అంటే నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అంటారు. నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మూడవ కనురెప్ప. ఇది నిజమైనటువంటి మూడవ కనురెప్ప కాదు. కప్పకి పై కనురెప్ప, కింది కనురెప్ప రెండూ ఉంటాయి. పై కనురెప్ప కదులుతుంది, కింది కనురెప్ప కదలలేదు. అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్. సో ఈ అప్పర్ ఐలిడ్ ఏదైతే ఉందో దాన్ని మూసివేస్తూ మనకి ఈ నిమేషక పటలము లేకపోతే నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఈవెన్ కప్ప నీటిలో ఉన్నప్పుడు కూడా చూడగలిగే కెపాసిటీ ఈ పొర ద్వారా కప్పకి లభిస్తుంది. కింది కనురెప్ప కదలదు. అలాగే పోలెక్స్ అంటే ఏం చెప్పాను, ఉదాహరణకి కప్పలో పూర్వాంగాలు ఇలాగా చేతులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో వీటిలో 5 వేళ్ళు ఉండాలి, ఇటు 5 వేళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ మొదటి వేలు అనేది ఉండదు, దాన్ని పొలెక్స్ అంటాం. అలాగే కాలి వేళలో మొదటి వేలుని ఏమంటారని అడిగితే హాలెక్స్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. కాలి బొటన్ వేలు అంటాం కదా, అది హాలెక్స్, కానీ చేతి బొటన్ వేలు అనేది ఉండదు, అది పొలెక్స్. కింది దవడలో దంతాలు అనేవి ఉండవు, పై దవడలో మాత్రమే దంతాలు అనేవి ఉంటాయి కప్పల్లో. యాక్రోడాంట్ దంతాలు అనేసరికి మీకు దవడ భాగం ఇలా ఉన్నప్పుడు దవడ పైనే మనకి ఈ విధంగా దంతాలు అనేవి అతుక్కుని ఉంటాయి, దీన్ని యాక్రోడాంట్ అని పిలుస్తాం. అలాగే దంతాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి, విషమదంతాలు కాదు, హెట్రోడాంట్ కాదు. విషమదంతాలు అంటే మనకి కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు, ఇన్సిజెస్, కానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అలా ఉండవు. దంతాలన్నీ ఒకే రకంగా ఉంటాయి, దాన్ని హోమోడాంట్ అని పిలుస్తాం. హోమియోడాంట్ లేకపోతే హోమోడాంట్ అని పిలుస్తాం. అలాగే పాలిఫియోడాంట్, బహువార దంత విన్యాసం, అనేక సార్లు దంతాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి దీన్ని బహువార దంత విన్యాసము లేకపోతే పాలిఫియోడాంట్ అని పిలుస్తాం. అలాగే కప్పలో మిశ్రమ రక్తం అనేది ఉంటుంది. ఎందుకనగా మనకి ఒక కర్ణిక, అదేవిధంగా 2 కర్ణికలు, అదేవిధంగా ఒక జఠరిక ఉంటుంది. కర్ణికలు, 2 కర్ణికలు ఉన్నటువంటి రక్తం అనేది ఈ జఠరికలోకి రావడం, ఇక్కడ రక్తం 2 కలిసిపోవటం, మళ్ళీ రక్తం అంతా కూడా కలిసిపోవటం అనేది జరుగుతుంది. అందువల్ల మిశ్రమ రక్తం అనేది కప్పలో ప్రవహిస్తుంది. అలాగే ఎర్రక్త కణాల యొక్క జీవితకాలం అనేది 100 రోజులు. ఈ ఎర్రక్త కణాలు ఎలా ఉంటాయి, కేంద్రక సహితము, కేంద్రకం ఉంటుంది, ప్లస్ ఓవల్ షేప్ లేదా అండాకారము, అదేవిధంగా ద్వికుంభాకారము. క్షీరదాలలో చూడండి, మనకి క్షీరదాలలో ఎర్రక్త కణాలు అనేవి మనకి కేంద్రక సహితం, గుండ్రం, ద్విపుటాకారం. కానీ ఒంటె మరియు లామాలో కేంద్రక రహితం, ఒంటె మరియు లామా. అది ఆ డిఫరెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 3 గదుల గుండె, 2 కర్ణికలు, 1 జఠరిక, 3 గదుల గుండె అనేది ఉభయచరాల్లో ఉంటుంది. 2 మెనింజెస్ ఉండును. మెదడు చుట్టూ ఉండే పొరలు మనకి చూడండి, డిఏపి అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిఏపి, డయామోనియం ఫాస్ఫేట్ కాదు, జురామేటర్, అరక్నాయిడ్ మెంబ్రేన్, పయామేటర్. అంటే జురామేటర్ అనేసరికి దీని పరాశిక, అరక్నాయిడ్ మెంబ్రేన్ లౌతికడ, నెక్స్ట్ పయామేటర్ మృద్వి. ఇలాంటి 3 మెనింజెస్ అనేవి క్షీరదాల్లో మనం చూస్తాం. చేపలో 1 మెనింజెస్ ఉంటుంది, ఉభయచరాల్లో 2 మెనింజెస్ అనేవి ఉంటాయి. అలాగే ఉభయచరాల్లో విసర్జక పదార్థం అనేది యూరియా, కప్పల్లో విసర్జక పదార్థం యూరియా.
ఉభయచరాలు. క్షీరదాల్లో యూరియా, వానపాములో యూరియా, సొరచేపల్లో యూరియా. కానీ నీటిలో ఉన్న అన్ని జంతువుల్లోనూ కూడా మనకి అమ్మోనియా ఎక్కువగా, కానీ సొరచేపల్లో యూరియా నీటిలోనే ఉంటుంది, సముద్రపు నీటిలో. అలాగే టాడ్పోల్ డెంబకం యొక్క విసర్జక పదార్థం కూడా అమ్మోనియాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కప్పలో పొడవైనటువంటి ఎముక, లాంగెస్ట్ బోన్ ఇన్ ఫ్రాగ్ ఈజ్ టిబియా ఫిబిలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, టిబియా ఫిబిలా. అలాగే పక్కటి ఎముకలు రిబ్స్ అనేవి ఈ ఉభయచరాల్లో ఉండవు. అలాగే నీటిలో కప్ప అనేది హైపర్ మెట్రోపిక్, లాంగ్ సైటెడ్నెస్, దూరం వస్తువులు కనిపిస్తాయి, దగ్గర వస్తువులు కనిపించవు. భూమి మీద ఉన్నప్పుడు మయోపిక్ లేదా మయోపియా, షార్ట్ సైటెడ్నెస్, దగ్గర వస్తువులు కనిపిస్తాయి, దూరం వస్తువులు కనిపించవు. ఇది కూడా మనం గమనించాలి. అలాగే నెక్టియూరస్, చూడండి దీన్నే మనం మడ్పప్పి అంటారు, మడ్పప్పి. ఇది మనకి యూరోడీలా అనే ఒక క్రమం ఉంటుంది, యూరోడీలా. ఎందుకంటే ఉభయచరాల్లో యూరోడీలా, నెక్స్ట్ అదేవిధంగా ఎపోడా అని ఉంటాయి. ఎన్యూరా అంటే కప్పలు, గోధురు కప్పలు. యూరోడీలా అంటే సాలమండస్ మరియు అక్కడ కొన్ని న్యూట్స్. అందువల్ల చూడండి ఇక్కడ మనకి ఈ యూరోడీలా జీవుల యొక్క రాజధాని, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోడీలాగా చెప్పబడేది ఉత్తర అమెరికాను యూరోడీలా జీవుల యొక్క రాజధానిగా మనం చెప్తాం. అలాగే ఎపోడా అంటే వీటిలో మనకి పూర్వాంగాలు, చర్మాంగాలు ఉండవు. ఉదాహరణకి సిసిలియన్స్, వాటిలో కళ్ళు క్షీణించి ఉంటాయి. అంధ ఉభయచరాలు, వాటిలో ఉపాంగాలు పూర్వాంగాలు, చర్మాంగాలు కూడా ఉండవు. స్నేక్స్ మాదిరిగా ఉంటాయి, కానీ అవి స్నేక్స్ కాదు. అవి బ్లైండ్ స్నేక్ కూడా కాదు అవి. వాటిని ఏమంటారంటే బ్లైండ్ యాంఫిబియన్స్ అంటాం. ఇది మడ్పప్పిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యాంఫియూమా, మీకు చెప్పాను దీన్ని కాంగోయిల్ అంటారు. దీనిలోనే మనకి అతిపెద్ద ఆర్బీసీ అనేవి ఉంటాయి, అతిపెద్ద ఆర్బీసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ సాలమండర్, ఈ ఇండియన్ సాలమండర్ ట్రైలటోట్రైటాన్ వెరికోసస్ అని పిలుస్తాం. ఇండియన్ సాలమండర్ లేదా హిమాలయన్ సాలమండర్ అని పిలుస్తాం. ప్రోటియస్, ఇది అంధ ఉభయచరం. దీనిలో కళ్ళు క్షీణించి ఉంటాయి. గుహల్లో జీవించే ఉభయచరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. టైగర్ సాలమండర్, దీన్నే మనం ఆంబ్లిస్టోమా అని పిలుస్తాం. దీని యొక్క డెంబకమే ఎగ్జోలోటల్ డెంబకం. కప్ప యొక్క డెంబకం టాడ్పోల్ డెంబకం. అది శిశుత్పాదకం కూడా, పిల్లలను పెడుతుంది. సాలమండర్ అనేది పిల్లలను పెడుతుంది. రానా టైగ్రీనా, దీన్నే మనం జనరల్గా ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని పిలుస్తాం. ఇది ఇండియన్ బుల్ ఫ్రాగ్. దీనిలో చూడండి వోకల్ కార్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి, స్వరకోశాలు నీలి రంగులో ఉన్నాయి. ఇలా ఉన్నాయంటే దీన్ని ఏ కప్ప, ఆడకప్ప, మగ కప్ప అని పిలుస్తాం. ఎందుకంటే మగ కప్ప మాత్రమే బెక అనేటువంటి సౌండ్ చేస్తుంది. అది కూడా సంపర్క పిలుపు, మీటింగ్ కాల్, రారాయ్ అని ఆడకప్పను పిలవడం బెక అంటే, రైట్. రాకోఫోరస్, దీన్నే ఫ్లయింగ్ ఫ్రాగ్ అని పిలుస్తాం. ఇక్కడ చెట్టు మీద ఉంది, ఆటోమేటిక్గా ఇది ఎగురుతూ ఉంది, ఫ్లయింగ్ ఫ్రాగ్ అని పిలుస్తాం. రాకోఫోరస్. మనకి ఫ్లయింగ్ ఫ్రాగ్ ఉంది, ఫ్లయింగ్ ఫిష్ ఎగ్జోసిటస్ ఉంది, ఫ్లయింగ్ స్నేక్ మాంబా ఉంది. ఎగిరే పక్షులన్నీ మనకు తెలిసినవే, ఎగరలేని పక్షులు కూడా తెలుసు. ఎగిరే క్షీరడం, అది కూడా గబ్బిలం. ఎగిరే క్షీరడం ఫ్లయింగ్ ఫాక్స్ అని పిలుస్తాం, ఎగిరే నక్క అని పిలుస్తాం. ఓకే. హైలా, ఇది చెట్ల కప్ప, ట్రీ ఫ్రాగ్ అని పిలుస్తాం, ట్రీ ఫ్రాగ్, హైలా. బ్యూఫో, గోధురు కప్ప. ఇక్కడ చూడండి, ఇక్కడ పారాటాయిడ్ గ్రంథులు అనేవి మనం చూడవచ్చు, విష గ్రంథులు అని పిలుస్తాం. దీని నుంచి వచ్చే టాక్సిన్నే బ్యూఫోటాక్సిన్, రైట్. అలైటిస్, మంత్రసాని కప్ప. చూడండి ఇక్కడ ఈ చర్మాంగాల మీద గుడ్లను ఈ మక్కప్ప మోస్తూ ఉంటుంది. మంత్రసాని కప్ప అలైటిస్ అని పిలుస్తాం. ఇక్తియోఫిస్, చూడండి దీనిలో ఇక్కడ మీకు కళ్ళు కనిపిస్తున్నాయి, కానీ ఈ కళ్ళు అనేవి దీనికి అంతగా కనిపించవు. ప్లస్ దీనిలో మనకి ఎక్కడా కూడా ఈ పూర్వాంగాలు, చర్మాంగాలు అనేవి ఉండవు. ఇది ఒక సిసిలియన్, ఈ ఆడజీవి సంతాన పాలన ప్రదర్శిస్తుంది. ఇక్కడ గుడ్లని ఆటోమేటిక్గా ఇది చుట్టుకుని ఉంటుంది. ఆడజీవి సంతాన పాలన ప్రదర్శిస్తుంది ఇక్తియోఫిస్. అలాగే దీని చర్మం మీద అక్కడక్కడ పొలుసులు అనేవి ఉంటాయి. ఉభయచరాల్లో ఎక్కడ పొలుసులు చూడం. కప్ప చర్మం ఉందంటే దానిలో స్కిన్ గ్లాండ్స్ ఉంటాయి, శ్లేష్మ గ్రంథులు ఉంటాయి. కప్ప చర్మం మెత్తగా ఉంటుంది. ఆ స్కిన్ గ్లాండ్స్ ఉండి మ్యూకస్ అనేది సెక్రెట్ అవుతుంది. పొలుసులు కూడా ఎక్కడ మనకి కనిపించవు. బాహ్యాస్థి పంజరం ఉండదు కప్పలో.
ఎక్స్టర్నల్ స్కెలిటన్ అనేది టోటలీ ఆబ్సెంట్ దేనిలో, కప్పలో. సో కాబట్టి దీనిలో మటుకు పొలుసులు కనిపిస్తాయి. గోల్డెన్ డాట్ పాయిజన్ ఫ్రాగ్, ఈ ఒక్క కప్ప విషముతో దాదాపుగా ఒక 500 మందిని మనం చంపేయచ్చు, రైట్. ముఖ్యంగా ఇలాంటి కప్పలు దక్షిణ అమెరికా ఖండంలో మనం బాగా చూడవచ్చు. రానా గోలియత్, చూడండి ఇక్కడ అతిపెద్ద కప్ప ఇది. రానా గోలియత్ అతిపెద్ద కప్ప, చైనా వాళ్ళకి దొరికిందంటే ఇది పండగే. సో దాని యొక్క చర్మాంగాలు, పూర్వాంగాలు సో మనం లెగ్ పీసుల్లాగా వాళ్ళు ఏపుకు తినేస్తూ ఉంటారు కదా, అందువల్ల ఇప్పుడు ఏపుకు తినేస్తూ ఉన్నారు కరోనాతో మనల్ని, బుడంకాయ మొహం వాళ్ళు. టాడ్పోల్ లార్వా, సో ఈ టాడ్పోల్ లార్వా చూడండి, ఈ కప్ప గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల నుంచి మనకి ఈ టాడ్పోల్ లార్వా అనేది క్రమక్రమంగా ఎదుగుతుంది. సో దీనిలో తోక కనిపిస్తుంది, మొప్పలు ఉంటాయి, ఇది శాకాహారి. ఇలా టాడ్పోల్ డెంబకమే మనకి కప్పగా మారుతుంది. ఈ టాడ్పోల్ డెంబకం అనేది చాపను పోలినటువంటి డెంబకం ఇది, ఈ టాడ్పోల్ లార్వా కప్ప యొక్క డెంబకం. ఎగ్జోలోటల్ లార్వా, ఈ ఎగ్జోలోటల్ లార్వా దీని నీటి సేవకురాలుగా పిలువబడే డెంబకం ఇది, నీటి సేవకురాలు. సో కావున ఇక్కడ ఎగ్జోలోటల్ అనేది సాలమండర్ యొక్క డెంబకం, ఇది నియోటనీ ప్రదర్శిస్తుంది. ఇది డెంబకంగానే ఉండిపోయి లైంగిక పరిపక్వతను చెందుతుంది. సో దీన్నే మనం నియోటనీ అంటారు, నియోటనీ అని పిలుస్తాం, రైట్. ఇది ఉభయచరాలకు సంబంధించినటువంటి సమాచారము. ఇటువంటి సమాచారం అంతా గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క బయాలజీ మెటీరియల్ 2022 మెటీరియల్లో సబ్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించినంత వరకు ఆ మెటీరియల్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి సమాచారం మార్కెట్లో ఏ పుస్తకంలోనూ కూడా, ఏ ఇతర ప్రచురణలోనూ కూడా మీకు లభించదు. అటువంటి సమాచారం అనేది గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క బయాలజీ మెటీరియల్లో మీకు లభిస్తుంది. సో దీంతో పాటు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సో దయచేసి ఈ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, దీనిలో లెవెల్ 1 ప్రశ్నలతో పాటు లెవెల్ 2 ప్రశ్నలతో పాటు మీకు బాక్స్ ఐటమ్స్తో సహా, గమనికలతో సహా, సూపర్ షార్ట్స్ సహాయంతో మీకు అత్యద్భుతమైనటువంటి సమాచారం అనేది దీనిలో రూపొందించబడడం జరిగింది. సో ఒకే చోట ఉన్నటువంటి సమాచారం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు, రంగీలా అని ఎవరిని పిలుస్తారు, ఇలాంటి ఒకే చోట ఉన్న సమాచారం అంతా కూడా ఒక వద్ద పొందుపరచడం అనేది ఈ మెటీరియల్లో జరిగింది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు తప్పనిసరిగా మీకు 25 నుంచి 30 మార్కులు ఈ ఇండియన్ హిస్టరీ నుంచి అడుగుతూ ఉన్నారు కాబట్టి 25 నుంచి 30 మార్కులు కూడా ఈ ఒక్క మెటీరియల్ నుంచి మీరు సో పొందవచ్చు. మరొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటని అడిగితే, సో ఏదైనా ఒక హిస్టరీ మెటీరియల్ చదవటానికి మీకు ఇట్ విల్ టేక్ మచ్ టైం. బట్ గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క ఇండియన్ హిస్టరీ మెటీరియల్ అనేది చాలా లూసిడ్గా, చాలా క్రిస్పీగా మీకు ఈజీగా చదవటానికి అనుకూలంగా దీనిలో రాయడం అనేది జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి సమాచారాన్ని కూడా స్కిప్ చేయకుండా సో అత్యద్భుతమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా దీనిలో పొందుపరచడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఇతర పోటీ పరీక్షలన్నింటికి కూడా బాగా సో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని కోరుకుంటా ఉన్నాను. సో ఎస్ఐ కానిస్టేబుల్స్ లాంగ్ టర్మ్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకి గ్రూప్ 2, గ్రూప్ 4 క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సర్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అయితే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవరికైనా మీకు సో డైలీ కరెంట్ అఫైర్స్ కనుక మీకు అవసరమైనట్లయితే సో ఆ ఫస్ట్ నెంబర్కి 9502137608 నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు ఆ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పేపర్స్ అనేవి మీరు ప్రతిరోజు కూడా పొందడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఏంది